హాయ్ ఫ్రెండ్స్, మనమందరం ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టుంటాం. ఈ ఇయర్లోకి ఎంటర్ అయిన తరువాత చూస్తూ ఉండగానే రోజులు గడిచినట్టు అనిపిస్తుందా? మీ కలలకు మీరు దూరం అవుతున్నట్టు, అసలు ఆ కలల్ని నెరవేర్చుకోవడానికి దారే కనిపించినట్టు మీకు అనిపిస్తుందా? బాధపడకండి, దానికోసం ఒక గొప్ప పరిష్కారం ఈ వీడియోలో ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, తప్పకుండా ఆనందిస్తారు. మీ ఆశయాలను, మీ కోరికలను తేలిగ్గా పొందేందుకు మీ మైండ్ యొక్క పవర్ని ఒక బ్రహ్మాస్త్రంలో ఉపయోగిస్తే అది అన్నింటినీ మీ వద్దకు తీసుకువస్తుంది. మీ అన్ని కోరికలని తీరుస్తుంది. మీ మైండ్ లేదా మీ మనసుకి మీ ఊహకు అందనంత శక్తి ఉంది. ఒకసారి బుద్ధుడు ఇలా అన్నాడు, ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యు థింక్ యు బికమ్. మన మనస్సే మన సర్వస్వం. మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. కానీ నేటి తరం దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంది. కొన్ని వేల సంవత్సరం నాటి నుండి ఋషులు దీన్ని ఆచరిస్తున్నారు. ఇమాజినేషన్ ఆర్ విజువలైజేషన్ చేయడం అంటే ఒక దట్టమైన అడవిలో సునాయాసంగా ప్రయాణించగల ఒక రహస్య మార్గాన్ని కనుగొనడం వంటిదే. గొప్ప తత్వవేత్త అయిన విలియం జేమ్స్ ఒకసారి ఇలా అన్నారు, మానవులు తమ వైఖరిని మార్చుకోవడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరుచుకోవచ్చనే విషయాన్ని తెలుసుకోవడమే మా తరంలో జరిగిన ఒక గొప్ప ఆవిష్కరణ. ఈ మాటకి ఇమాజినేషన్కి గట్టి సంబంధం ఉంది. ఇమాజినేషన్ మీ జీవితాన్ని నమ్మశక్యం కాని విధంగా మార్చగలదు. ఒక భవనాన్ని నిర్మించాలనుకున్నప్పుడు ముందే ఒక కాగితం మీద దాన్ని చిత్రీకరిస్తాము. ఆ తరువాతే దాన్ని కట్టడం ప్రారంభిస్తాము. చివరికి మనం ఆ భవనాన్ని ఎలా చిత్రీకరించామో ఆ భవనం అలాగే రూపుదిద్దుకుంటుంది. మీ కలలని మీరు నిర్మించబోతున్న నిర్మాణాలతో పోల్చుకోండి. అప్పుడు మీ జీవితాన్ని మీరు అనుకున్నంత అందంగా నిర్మించుకోగలుగుతారు. విజువలైజేషన్ వలన మీ కలలు కేవలం కలలుగానే మిగిలిపోవు, నిజాలుగా మారి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. విజువలైజేషన్ మనందరిలో ఉన్న ఒక రహస్యమైన మరియు అద్భుతమైన పవర్. కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో మనమంతా మర్చిపోయాం. ఎక్కడో విహారయాత్రకు వెళ్ళినట్టు లేదా ఒక జాబ్ ఇంటర్వ్యూలో నెగ్గినట్టు మనం అప్పుడప్పుడు ఊహించుకుంటూ ఉంటాం. ఇలా ఊహించుకోవడాన్ని విజువలైజేషన్ ఆర్ ఇమాజినేషన్ అంటారు. కేవలం ఊహించుకుని దాన్ని అప్పుడే మర్చిపోతే వాటిని పగటి కలలు అంటారు. విజువలైజేషన్ పగటు కలల కంటే చాలా ప్రభావవంతమైనది. విజువలైజేషన్ అనేది మన మనస్సులో మనం ఊహించుకున్న ఒక సినిమా వంటిది. దానికి మీరే రచయిత, మీరే దర్శకులు, ఇంకా మీరే కథానాయకులు. మీ జీవితం అనే సినిమాలో ఏ సన్నివేశాలు కావాలో దాన్ని ఊహించుకుని ఆ కలలని కార్యాచరణలో పెట్టడమే. కానీ కేవలం పలానా సన్నివేశం నా జీవితంలో జరగాలి అనుకున్నంత మాత్రాన దానిని విజువలైజేషన్ అనరు. ఆ సన్నివేశంలో ప్రతి చిన్న అంశాన్ని కూడా మీరు వీక్షించగలగాలి. ఉదాహరణకు, మీరు ఒక బ్యూటిఫుల్ హౌస్ని సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఆ హౌస్ని పొందినట్లు, అందులో మీరు నివసిస్తున్నట్లు, మీ కొత్త ఇంటి యొక్క ఇంటీరియర్ని చూస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందిస్తున్నట్లు, ఆఖరికి మీ పెదవిపై వచ్చిన ఆ చిరునవ్వును కూడా మీరు వీక్షించగలిగినప్పుడు దాన్ని విజువలైజేషన్ అంటారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఇమాజినేషన్ అంటే కేవలం వీక్షించడం మాత్రమే కాదు, దాన్ని మీరు ఆస్వాదించగలగాలి, నమ్మగలగాలి. అప్పుడే అది పనిచేస్తుంది. ఇమాజినేషన్ మిమ్మల్ని మీరు అనుకున్న గమ్యం వైపు సులభంగా చేరుస్తుంది. మీలో ఎవరైనా ఆరోగ్యంగా మరియు బలంగా ఉన్నామని విజువలైజేషన్ చేస్తే వారి మనస్సే కాదు, వారి శరీరం కూడా దాన్ని దృఢంగా నమ్ముతుంది. తద్వారా వారు బలహీనులైనా సరే ఖచ్చితంగా ఆరోగ్యంగా మరియు బలంగా మారుతారు. ఆర్థిక స్వేచ్ఛను కోరుకునేవారు విజయవంతమైన వ్యక్తిగా మరియు చేతి నిండా డబ్బుతో వారిని వారు ఊహించుకోవాల్సి ఉంటుంది. తెలివైన పద్ధతులను ఉపయోగించి డబ్బులు సంపాదిస్తున్నట్టు ఊహించుకోవాల్సి ఉంటుంది. జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నట్టు ఊహించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కొంతకాలానికి ఏదో మార్గంలో వారు ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు. అంతేకాదు, విజువలైజేషన్ మీ బంధాలని మీకు దగ్గర చేస్తుంది. కొత్త బంధాలను మీ జీవితంలోకి ఆహ్వానిస్తుంది. మీకు కుటుంబాన్ని నిర్మిస్తుంది. మీ జీవితంలో ఆనందాన్ని మీకు దగ్గర చేస్తుంది. జీవితంలో మీరు ఏది సాధించదలుచుకున్నా లేదా దేన్నైనా నేర్చుకోవాలనుకున్నా దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు భావించండి. దానిలో మీరు విజయాన్ని పొందినట్లు భావించండి. కొద్ది రోజులకి అది నిజమై తీరుతుంది. దానికోసం ఏ శక్తులు మీకు సహకరిస్తాయో మీకు తెలియకపోవచ్చు. స్పష్టమైన కలలు కనడం,
ప్రతి చిన్న అంశంలో స్పష్టత ఉండడం, అలాగే మీరు ఎప్పుడో చేయదలుచుకున్న పనిని ఇప్పుడు చేస్తున్నట్టు భావించడం, దానిలో విజయాన్ని పొందినట్లు ఊహించడమే విజువలైజేషన్. ఇలా మనకు జీవితంలో ఏది కావాలో, అంటే ఫైనల్ పాజిటివ్ రిజల్ట్ని మనం ఏం ఆశిస్తున్నామో ఆ గమ్యాన్ని ఊహించడం, ఆనందించడమే సక్సెస్ వైపు మనం వేసే మొదటి అడుగు. ఇప్పుడు విజువలైజేషన్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. మొదటిది క్లారిటీ, అంటే స్పష్టత. మీ ఇమాజినేషన్లో ప్రతి చిన్న విషయాన్ని వివరంగా వీక్షించండి. ప్రతి రంగు, ఫీలింగ్, శబ్దం, స్పర్శ, వాసన, ఇలా అన్నింటినీ స్పష్టంగా ఊహించగలగాలి. రెండవది కన్సిస్టెన్సీ. ఏకాగ్రతతో మీరు ఆ దృశ్యాన్ని మనసులో లేదా మీ మెదడులో చూడగలగాలి. అప్పుడు మీకు ఒక స్పష్టమైన దృశ్యం కనిపిస్తుంది. దాన్ని మీరు చూస్తూ ఉండగలగాలి. అలా వీలైనంతసేపు మీ దృశ్యాన్ని చూస్తూ ఉండగలగాలి. మళ్ళీ మళ్ళీ అదే దృశ్యాన్ని ఊహిస్తూ అదే ఆనందాన్ని అనుభవించగలుగుతూ ఉండాలి. అప్పుడు మన మనస్సుకి ఇది నిజం, ఇది నిజంగా జరుగుతుంది అన్న భావన కలుగుతుంది. అప్పుడు దాన్ని మీరు తేలిగ్గా సాధించగలుగుతారు. కానీ విజువలైజేషన్లో అసలు నెగిటివ్ని ఊహించకూడదు. ఇప్పుడు చెప్పే విషయాన్ని అండర్లైన్ చేసుకోండి. నిన్నటి మన ఊహలే ఇవాళ మనల్ని ఇక్కడ నిలబెట్టాయి. ఇవాల్టి మన ఊహలు రేపు మనల్ని మన గమ్యాలకి చేరుస్తాయి. ఇదే విజువలైజేషన్ యొక్క ప్రభావం. విజువలైజేషన్ అంటే మీ భవిష్యత్తుని మీ చేతులతో నిర్మించుకోవటమే అన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. ఇది మీ జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి అంశంలో మీ గమ్యం వైపు మీరు అడుగులు వేసేలా చేస్తుంది. ఎంత కష్టమైన బాటైనా సరే మీరు సునాయాసంగా దాటేయగలుగుతారు. కానీ ఇది ఒక్క రోజులో జరిగిపోయే ప్రక్రియ కాదు, నెమ్మదిగా జరిగే ఓ అద్భుతమైన అనుభూతి. ఎక్కడైతే మీకు అడ్డంకులు ఎదురయ్యేవో విజువలైజేషన్ ద్వారా ఆ అడ్డంకులు అవకాశాలుగా మారిపోతాయి. మీ గమ్యం వైపు దారి మీకు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. అయితే ఈ మాయాజాలం వెనుక ఉన్న అసలైన రహస్య శక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనిషికి ఉన్న అతిపెద్ద అద్భుతమైన శక్తి సబ్కాన్షియస్ మైండ్. మన సబ్కాన్షియస్ మైండ్ అనేది బోట్కి ఉన్న ఇంజన్ వంటిది. ఆ ఇంజన్ బోట్లో ఉన్న మనకి కనిపించకపోవచ్చు, కానీ అదే మనల్ని సముద్రంలో ముందుకు నడిపిస్తుంది. మన సబ్కాన్షియస్ మైండ్ కూడా అంతే. మనకు దాని గురించి అవగాహన లేనప్పటికీ మనల్ని నడిపించే రథసారథి మన మైండ్. మనలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ని ఒక మొక్కగా భావించండి. దానికి మీ ఆశయాలను అందించండి. అద్భుతమైన ఫలితాలని ఫలంగా పొందండి. మీ సబ్కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేయడం ద్వారా మీ కలల్ని ఎలా నెరవేర్చాలో అది మీకు చెప్తుంది. మీ సబ్కాన్షియస్ మైండ్కి ఏది నిజం, ఏది ఊహ అన్న విషయం తెలియదు. మీరు దేన్నైతే విజువలైజ్ చేస్తారో అది నిజం కానప్పటికీ, కేవలం మీ ఊహ అయినప్పటికీ దానికి తగ్గట్టుగా మీ సబ్కాన్షియస్ మైండ్ పనిచేయడం మొదలు పెడుతుంది. మీ ఊహ నిజమే అన్న భావన మీకు తెస్తుంది. మీ ఊహకు తగ్గట్టుగా మీ యొక్క ఆలోచనల్ని, కదలికలని, అలవాట్లని మార్చేస్తుంది. మీ చుట్టూ ఉండే అవకాశాలను మీరు గుర్తించేటట్లుగా చేస్తుంది. మీరు సరైన మార్గాన్ని ఎంచుకునేలా చేస్తుంది. మీ ఆశయాలను మీరు సాధించడానికి అవసరమైన వ్యక్తులను మీరు పసిగట్టేలా చేస్తుంది. వారితో మంచి బంధాన్ని ఏర్పరచుకునేలా చేస్తుంది. ఈ విశ్వం మీకు తగ్గట్టుగా మారి మీ ఆశయాలను మీకు చేరువ చేస్తుంది. తద్వారా మీ చుట్టూ ఉండే పరిస్థితులు మారుతాయి. కానీ దీనికోసం మీరు ఈ ప్రక్రియను పూర్తిగా నమ్మాల్సి ఉంటుంది. భూమిలో నాటిన విత్తనం బయటికి కనిపించడానికి ఎంతో సమయం పడుతుంది. అలాగే మీ విజువలైజేషన్ కూడా నిజం అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ప్రతి నిత్యం మీరు విజువలైజేషన్ చేస్తే కొద్దిగా మీ ఫలితాలు సులభతరం అవుతాయి. తద్వారా ఒకరోజు అద్భుతం జరుగుతుంది. మీ ఊహ నిజ రూపంలోకి మారుతుంది. థ్యాంక్ యూ సో మచ్.